హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూస్తారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని ఫుల్గా చూడడానికి అయితే ప్రయత్నించండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 253 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీకు స్టార్టింగ్ అయితే 3 ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవాలి. మీరు ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటో వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా 3 ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోండి. మీరు మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా 3 ఫొటోస్ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో మీకు ఇలా లిరిక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వదిలేసి 6.5 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఒక ఫుల్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత 8.6 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ 2K యానిమేషన్ అయితే ఇచ్చేయండి. స్టార్టింగ్ 2K యానిమేషన్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఇంకో K యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ K యానిమేషన్ దగ్గర వచ్చి కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇలా కొంచెం జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ K యానిమేషన్ దగ్గర మళ్ళీ కొంచెం జూమ్ చేసుకోండి ఇలా లైట్గా. అయితే మీకు ఇలా అయితే ఉంటుంది యానిమేషన్. తర్వాత మళ్ళీ మధ్యలో లిరిక్స్ ఉంటుంది. ఇక్కడ వదిలేసి 10.11 సెకండ్ దగ్గర నుంచి 5 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 12.10 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఈ ఫోటో కూడా కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. 2 ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత అవసరం లేదు. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమిన్లో జూమ్ అయితే చేసుకోండి ఇలా. తర్వాత లాస్ట్కి యానిమేషన్ దగ్గర వచ్చి కొంచెం లైట్గా జూమ్ చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది యానిమేషన్. తర్వాత మళ్ళీ 12.10 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 14.9 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. ఈ ఫిల్ అయిన ఫోటో మీద ట్యాప్ చేసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. కింద ఇలా 1 by 1 అన్ని ఫొటోస్ 4 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని లిరిక్స్ కిందకైతే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందకైతే తెచ్చుకోండి. ఇలా 1 by 1 ఇంకో 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందకైతే తెచ్చుకోండి. మీరు ట్యాబ్ చేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందకైతే తెచ్చుకోండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. 6.5 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వచ్చేయండి. పైకి వచ్చిన తర్వాత పైన ఉన్న ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ మధ్యలో లిరిక్స్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి ఏ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి.
ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో కీ యానిమేషన్ డిసేబుల్ ఉంటుంది. వీటి మీద ట్యాబ్ ఇస్తే ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.